మరొక బ్రేకింగ్. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వాష్రూంలో ఉండగా ఆగంతకులు తొంగి చూస్తున్నారని ఆందోళనకు దిగారు. ఘటనపై గతంలోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. పరిస్థితిపై అప్పట్లోనే ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సిటీకి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కూడా. అయినా పరిస్థితి మారలేదని మరోసారి ఆగంతకులు వాష్రూమ్ పరిసరాల్లో సంచరిస్తున్నట్లుగా తెలిపారు విద్యార్థినులు. பயப்படாம இருப்பாங்க. என்ன சொல்றது? అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వాష్రూంలో ఉండగా ఆగంతకులు తొంగి చూస్తున్నారని ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై గతంలోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. అయితే ఆ పరిస్థితిపై అప్పట్లోనే ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా డైరెక్ట్ గా వర్సిటీకి వచ్చి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా చెక్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా కూడా పరిస్థితి మారలేదు. డైరెక్ట్ గా ఎమ్మెల్యే వచ్చి చెప్పినప్పటికీ కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతోంది. మరోసారి ఆగంతకులు వాష్రూమ్ పరిసరాల్లోనే అక్కడెక్కడ తిరుగుతున్నట్టుగా విద్యార్థులు గమనించారు. సో దీనికి శాశ్వత పరిష్కారం కల్పించాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్, నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితులు మనం స్క్రీన్ లో కూడా చూస్తూ ఉన్నాం. యూనివర్సిటీ అనంతపురంలో ఆదివారం రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీ సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్, అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి బాత్రూమ్ సంబంధించినటువంటి చోట వీక్షిస్తున్నట్లు, దాంతో పాటు అక్కడ వాళ్ళకి ఇతర వాళ్ళ నుంచి ర్యాగింగ్, యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్ధరాత్రి విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. మనం చూస్తోంది అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రీజన్, వారు వాష్రూమ్స్ లో ఉండగా సమ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ వచ్చి వీడియోస్ తీయడం కానీ లేదంటే చూడడం కానీ జరుగుతోంది. ఆడి ఎమ్మెల్యే కంప్లైంట్ చేస్తాం, ఆవిడ వచ్చారు చూసారు కానీ నో రెస్పాన్స్ లేదా నో యాక్షన్ అనేది తెలుస్తోంది. సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అనేది. అసలు ఎందుకు, ఎవరు పోలీసులు యాక్షన్ తీసుకున్నారా లేదా, ఈ డీటెయిల్స్ అని తెలుసుకుందాం మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా. రామాంజనేయులు, ఏం జరుగుతోంది? గతంలో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, ఎమ్మెల్యే వచ్చారు చూసారు, యాక్షన్ తీసుకోవాలన్నారు, అయినప్పటికీ మళ్ళీ ఇదే పరిస్థితి అంటూ కూడా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనకు చూస్తుంటే మిడ్ నైట్ ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, అత్యున్నతమైన యూనివర్సిటీలో తమ వాష్రూమ్లోకి ఆగంతకులకు వచ్చి తమ మానానికి రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి విద్యార్థులు అర్ధరాత్రి రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది కూడా అనంతపురం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఇలా మహిళలకు, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. బెంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో గత కొద్ది రోజులుగా ఆగంతకులు వాష్రూమ్లోకి వచ్చి తొంగి చూస్తున్నారని చెప్పేసి చాలా సార్లు విద్యార్థినులు ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వీసీ పట్టించుకోకపోవడము, విద్యార్థులు పోలీసులకి ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ఇలాంటి సమస్యలు అక్కడ యూనివర్సిటీలో మరి రిపీట్ అవుతున్నాయి. అయితే ఇప్పటికైనా సరే రక్షణ కల్పించాలని చెప్పేసి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రధానంగా విద్యార్థులు అందరూ కూడా ఐజీ, డిఐజీ, డిఎస్పీలకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మెయిల్ ద్వారా. మరి అధికారుల నుంచి మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. విద్యార్థులందరూ కూడా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా నిరసన కొనసాగించారు. గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వీటి మీద చర్యలు తీసుకోలేదు. ఆగంతకులు ఫలానా వాళ్ళేను అని చెప్పేసి తర్వాత కూడా మేము ఐడెంటిఫై చేసి చెప్పినప్పటికి కూడా పోలీసులు దీని మీద చాలా వరకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పేసి విద్యార్థులు నిన్న రోడ్డు పైన బైఠాయించి నిరసన కొనసాగించడం జరిగింది. వీటితో పాటు కనీస సౌకర్యాలు, విద్యార్థులు చదువుకుంటున్నటువంటి హాస్టల్లో కానీ లేదా కొంత ఫీజుల విషయంలో కానీ ఫిర్యాదు చేసినప్పటికీ యూనివర్సిటీలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవటం లేదని చెప్పేసి
విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మరి తమ ఆందోళన నిరసనలు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పేసి హెచ్చరించారు. విద్యార్థి సంఘాలు కూడా వీటి మీద చాలా సీరియస్ గా ఉన్నాయి. మరి నిరంతరంగా ఆందోళన కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే వీటిపైన మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి రామాంజనేయులు? అంటే ఇప్పటి వరకు లాస్ట్ టైం ఎమ్మెల్యే వచ్చినప్పటికీ కూడా రెస్పాన్స్ లేదు, వారి మీద యాక్షన్ లేదు అంటే మరి విద్యార్థులకు రక్షణ ఎట్లా? అదే పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవటం లేదు. ఇది జిల్లా కేంద్రానికి అతి దగ్గరలోనే ఉంటుంది. ఎమ్మెల్యే కూడా ఈ సమస్య మీద ఒకసారి యూనివర్సిటీని సందర్శించి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోకున్నారు? దీని మీద ఏమన్నా అంటే ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు వీటి ఉన్నారా అనేది కూడా అర్థం కావటం లేదు. మరి ఇప్పటికైనా సరే పోలీసులు విద్యార్థినులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. రైట్ రామాంజనేయులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.